చాలా పెద్ద పొరపాటు జరిగిపోయిందండి. పొరపాటు జరిగిపోవడానికి గల కారణం ఏంటంటే, కొడుకులు ఇద్దరు కూడా ఒక దైవ కుటుంబంలో పుట్టినటువంటి పిల్లలు వీరిద్దరు. ఎలాంటి వారికి పుట్టారో తెలుసా? పరలోకానికి వెళ్ళే వారి జాబితాలు ఎవరయ్యా అని అడిగితే ఎవరి కోసమైనా చెప్పాడో లేదో తెలియదు కానీ నిజంగానండి ఎవరితో అడ్రస్సింగ్ చెప్పాలనుకున్న కేర్ ఆఫ్ అడ్రస్ ఒక నలుగురు పేర్లు చెప్తుంటాడు. ఎప్పుడన్నా అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి అని మాట్లాడుతుంటాడు. ఈ సాక్ష్యాలు తర్వాత వచ్చినాయి కానీ అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి అని చెప్పుకుంటాడు. అబ్రహాము ఎలాంటి ఛాయలు చూపించాడో అదే సేమ్ నమ్మకత్వం ఇస్సాకులో చూశాడు దేవుడు. ఆ నమ్మకత్వాన్ని కనిపరిచినప్పుడు ఇస్సాకు సాక్ష్యం మనకి పెద్దగా కనిపించదు కానీ ఇస్సాకు జీవితం నిజంగా పరిశుద్ధ గ్రంథంలోనే ఎంతో మందిని ప్రభావితం చేసినటువంటి సాక్ష్యం అయింది. ఎంత గొప్పవాడో తెలుసా ఇస్సాకు. అలాంటి గొప్పవాడు గర్భవాసాన్ని పుట్టాడండి. తన తల్లి ఏమన్నా సామాన్యమైనటువంటి వ్యక్తి, చాలా గొప్ప వ్యక్తి అండి. ఇద్దరు ఎలాంటి వాళ్ళు తెలుసా? నిజంగా ఆ రోజుల్లో దేవుని ఛాయలు వీరి జీవితంలో చూస్తే చాలు. దేవుని వీళ్ళ నమ్ముకున్న దేవుడు ఎంత గొప్పగా ఉన్నాడంటే వీళ్ళ సమాజానికి పరిచయమైన విధానం వేరు. అంత గొప్ప గొప్ప సాక్ష్యాలు పొందుకున్నటువంటి వీరి గర్భవాసాన్ని పుట్టినటువంటి వ్యక్తులు ఇద్దరు ఎలాంటి వారిని అడిగితే నిజంగా చాలా దౌర్భాగ్యమైన పరిస్థితుల్లోకి ఉన్నారు. వాళ్ళు రాను రాను మారినటువంటి సాక్ష్యం పక్కన పెడితే వాళ్ళ ప్రారంభ దశలో ఎలాగున్నారో తెలుసా? ప్రపంచానికి ఎలా పరిచయం అవుతున్నారో తెలుసా? ఒక వ్యక్తి, పెద్ద వ్యక్తి ఆకలికి తట్టుకోలేక తన జ్యేష్ఠత్వ దేవుడిచ్చిన హక్కుని తిండి కొరకు తృణప్రాయంగా అమ్మేసినటువంటి ఒక కక్కుర్తి వాళ్ళ కనిపిస్తాడంటే యాసోబు. తర్వాత కనిపించేటువంటి వ్యక్తి తన తమ్ముడు యాకోబు. యాకోబు ఎలాగైనా శాశ్వతో నమ్ముకోవడానికి కన్న తండ్రిని మోసం చేసేటంటే దగ్గరుండి తల్లే ఎంకరేజ్ చేసింది. ఎంకరేజ్ చేసి ఏదో ఒకలాగా మీ నాన్న కళ్ళు కనబడతలేదు కాబట్టి నువ్వు ఏం చేసినా ఆయన మాత్రం కనిపెట్టడం కష్టం, మీ నాన్నని మోసం చేసే ట్రిక్ నేను చెప్తాను రానదంట. ఎవరు తెలిస్తే ట్రిక్లన్నీ భర్త గురించి భార్య తెలుస్తుంది. అందుకనే మగపిల్ల ఎక్కువ ఎవరితో అటాచ్మెంట్లు ఉంటారు? తల్లితో ఉంటారు. అందుకనే నాన్న ఏదైనా ఒప్పించాలంటే ఎవరితో చెప్పాలి? అమ్మతో చెప్పాలి. ఇప్పుడు సేమ వాళ్ళని నాన్న ఎలా మోసం చేయాలి? ఎందుకంటే ఇస్సాకును మోసం చేయడం సామాన్యమైన విషయం కాదు. ఇస్సాకు మోసపోవడం అంటే జరగదు, కానీ మోసం చేయాలి అని అంటే ఆయన గురించి బాగా తెలిసిన వ్యక్తి తన కౌగిట్ను ఉన్నటువంటి భార్య రెబ్కా. ఆమె ప్లానింగ్ చేసిందట. ఏ జ్యేష్ఠతో ఒక్కనైతే దీవెనగా పొందాలనుకున్నాడో ఆ దీవెన పొందేసుకున్నాడో. అన్న వచ్చిన తర్వాత మాట్లాడుతున్నాడో ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? నాన్న దీవించినాననగానే ఏసావును విందా కదా వచ్చింది అని అడిగితే నాన్న నేను కాదు. మరి ఎవరికి నిజంగా నేను యెహోవా తరపు నుంచి దీవించిన దీవెన ఆ వ్యక్తికి ఇచ్చేసాను నేను, నీకంటూ ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు నా కుమారుడు అని ఏడుస్తున్నాడంట తండ్రి. నిన్ను కదా నాన్న నేను దీవిస్తా. ఎందుకంటే యాసోను బాగా ప్రేమించటండి. చూసారా, ప్రేమలో వ్యత్యాసాలు చూపించడం వల్ల ఎంత దారుణమైన పరిస్థితులు జరుగుతున్నాయి. ఒక కడుపును పుట్టినటువంటి పిల్లలను ఒక్కొక్కలాగా చూస్తూ ఉంటాం. మగపిల్లడైతే ఒకలాగా, ఆడపిల్ల అయితే ఒకలాగా. ఉన్నాయి లేదా వ్యత్యాసాలు? ఆడపిల్లని తెలిస్తే చాలు ఎక్కడికో వెళ్ళి ఆ కుప్పల్లో ముళ్ళు గుచ్చుకుపోయి చీమలు పట్టేసి సగం సగం తినేసిన పిల్లలు అదుపులు వినబడుతుంటే ఏంటి ఆ శబ్దాలు అనుకుని ఎక్కడ వెళుతున్నటువంటి వ్యక్తులు వెళ్ళి బయటకు తీస్తూ ఉంటుంటే నిజంగానండి ముళ్ళు గుచ్చుకుపోయి కానీ ఆ చీమలు పట్టేసి కానీ లేదంటే ఏ పందులో పీకు తింటున్నప్పుడు కానీ సగం సగం ప్రాణంతో కనపడుతుంటే ప్రాణమంతా అదొకలాగా అయిపోయినట్టు అయిపోతుందండి. ఎలాంటి ఈ సమాజంలో బ్రతుకుతున్నాము చూడండి. ఈ వ్యత్యాసాల వల్ల మనుషులుగా బ్రతకలేని పరిస్థితులు కనబడుతున్నాయి. తల్లిదండ్రుల మధ్య చూపిస్తున్న వ్యత్యాసం పిల్లలు కూడా ఇదే మూలి నేర్చుకున్నారు. మొత్తం మీద మోసం చేసి వెళ్ళిపోయాడు. నన్ను మోసం చేశాడు. యాకోబు అని పేరుకి తగ్గట్టుగానే నా తమ్ముడు బ్రతికాడు అంటే ఇప్పుడు అన్నకి ఎలా పరిచయం అయ్యాడు? యాకోబు ఒక మోసగాడు. నాన్నకి ఎలా పరిచయం అయ్యాడు? క్రైస్తవ ప్రపంచానికి ఎలా పరిచయం అయ్యాడు? ఒక మోసగాడు. నమ్మించి మోసం చేసిన ఒక మోసగాడు. నాన్నని నమ్మించాడు, మోసం చేశాడు. అన్నని నమ్మించాడు, మోసం చేశాడు. నమ్మించి మోసం చేసిన వాడిగా పరిచయం అయ్యాడు. ఈ పరిచయం మన దగ్గరికి ఎందుకు వచ్చి మనల్ని పరిచయం చేస్తుంది? ఎందుకు చేస్తుందంటే మనం కూడా మన నాన్న క్రీస్తుని నమ్మించి మోసం చేసిన మోసగాడు. ఆ రోజు బాప్తిసం తీసుకోవడానికి వెళ్ళాడు. చేసిన ప్రమాణాలు ఏంటి? లోకంతో సంబంధం లేదు, పాపంతో సంబంధం లేదు, పాపము ఛాయలు నా దగ్గరికి రానవను, ఇంకా పాపం జోలికి వెళ్ళనని చెప్పిన వాళ్ళమే. మనలోనే ఒక తాగుబోతువాడు.
మనలోనే ఒక వ్యభిచారి, మనలో నుంచే ఒక దొంగవాడు, మనలోంచే ఒక దుర్మార్గం, మనలోంచే ఒక ముఖతత్వం కలిగినవాడు, మనలోనే కృతజ్ఞతాహీనుడు, మనలో నుంచే ఈ దుర్మార్గం అనే దృష్టిని కలిగించిన ప్రతి దాన్ని మనం కనిపరుచుకుని వెళ్ళిపోతుంటే సమాజానికి ఎలా పరిచయం అవుతున్నాం?